గోదావరి జిల్లా జంగంపేటలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. భవిష్యత్తులో తొందరలోనే మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా సోలార్ ఎనర్జీతో పంప్ సెట్లు ఇస్తాం. సోలార్ ఎనర్జీతో పంప్ సెట్లు ఇచ్చి ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు కూడా ఇస్తాం. ఈ రెండు కూడా మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేదు. ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు పెడతాం, మీకు పూర్తిగా ఇస్తాం. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఎల్ఈడి బల్బులకు ఉదాహరణ, నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వాడే కరెంటు 30% పొదుపు చేసుకుని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి టోటల్ గా ఎల్ఈడి బల్బులు పెట్టాం. భవిష్యత్తులో కూడా మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం ఎన్ని ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ చేసి రైతులకు ఈ పని చేసి మీరు వాడుకున్న కరెంటు వాడుకుని మిగిలిన కరెంటు మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే ₹1.50 చొప్పున యూనిట్కి తిరిగి మీకు డబ్బులు ఇస్తాం. దీనివల్ల ఒక 5-6 వేల రూపాయలు మీకు అదనంగా ఆదాయం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. కరెంటు చాలకపోతే మనం వర్కౌట్ చేసుకుంటాం. కొన్ని దగ్గరలో ఇంకా ఎక్కువ కరెంటు కావాలని కోరుకుంటున్నారు. నేను అవసరమైతే ఎవరికి ఎక్కడా పంట ఎండిపోకుండా పూర్తిగా 9 గంటలు కాదు 10 గంటలైనా సరే కరెంట్ ఇచ్చి మీ పంటలు పూర్తిగా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. మీ అందరి అభిమానం అవసరం, ఆశీర్వాదాలు అవసరం. 400 సంవత్సరాలు కష్టపడి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు రైట్ ట్రాక్ లో పెట్టే పరిస్థితి వచ్చాం. ఇప్పటి నుంచి కావాల్సింది మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కులం చూడలేదు, మతం చూడలేదు. నేను చూసింది పేదరికం చూశాను, మీ సంక్షేమం చూశాను. అదే మరిగా మీలో కూడా చైతన్యం వచ్చి పూర్తిగా అండగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పనులు చేసుకుని మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెడతాం. దీనికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జగ్గంపేటలో నెహ్రూ గారి నాయకత్వంలో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిగా తోడ్పాటు ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. బాబు గారు 9 గారు ముందు రండి.